చూచినటువంటి వృత్తాంతం మనందరికీ చాలా సుపరిచితమైనటువంటిది. చక్కగా మన మధ్యలో వాక్యము చదివి వినిపించబడింది. అదేవిధంగా చక్కని ప్రార్థన కూడా సహోదరులు మా కొరకు చేసినందుకు కృతజ్ఞతలు. అదేవిధంగా ఈ వాక్యాన్ని మనం వింటున్నప్పుడు దేవుడు మనకి అనుగ్రహించేటువంటి జ్ఞానము, కృప ఎంతగానో గొప్పగా ఉంటుంది. అయితే ఒక సంగతి ఏంటనంటే, అబ్రహాము జీవితంలో దేవుడు ఒక వాగ్దానాన్ని చేశాడు. ఆ వాగ్దానము మనం చూసినట్లయితే ఆదికాండం 18వ అధ్యాయంలో దేవుడు ఒక వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం ఏంటనంటే, అబ్రహాము దగ్గరికి వచ్చినటువంటి దేవుడు అబ్రహాముతో మాట్లాడినటువంటి విధానంలో చూస్తే అక్కడ ఒక మాట ఉంటుంది. 18వ అధ్యాయము చెప్పబడినటువంటి మాట ఏంటనంటే, 10వ వచనంలో చెప్తున్నాడు దేవుడు ఇస్తున్నటువంటి వాగ్దానం. 18వ అధ్యాయము 10వ వచనం, అందుకు ఆయన, మీదటికి ఈ కాలమున నీ యొద్దకు నిశ్చయముగా మరలా వచ్చేదను. అప్పుడు నీ భార్య అయిన శారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పెను. శారా ఆయన వెనక నుండిన గుడారపు ద్వారమందు వినుచుండెను. అబ్రహాము శారాలకి దేవుడు కుమారుడు ఇస్తాడు అని అన్నప్పుడు, మరి దేవుడు అబ్రహాముతో మాట్లాడినప్పుడు శారా కూడా ఆ మాట విన్న తర్వాత ఆమె ఏ విధంగా రియాక్ట్ అయింది? కుమారుడు కలుగుతాడు అని అనగానే ఏ విధంగా ఆమె స్పందించింది, అక్కడ ఏ విధంగా స్పందించింది అనేటువంటిది మనం చూస్తే చూడండి. 11వ వచనంలో, అబ్రహాము శారాయును బహుకాలము గడిచిన వృద్ధులై ఉండిరి, స్త్రీ ధర్మము శారాకు నిలిచిపోయింది కనుక. శారా మాట్లాడుతుంది. ఏ విధంగా ఏంటంటే, నేను బలము ఉడికిన దాన్నైన తరువాత నాకు సుఖం కలుగున, నా యజమానుడును వృద్ధుడై ఉన్నాడు కదా అని తనలో నవ్వుకొనెను. శారా ఏం చేసింది? వాగ్దానం చేసిన వెంటనే నవ్వుకుంది. నవ్వుకున్న తర్వాత అక్కడ చెప్పబడినటువంటి మాట ఏంటి? అంతటా యెహోవా అబ్రహాముతో, వృద్ధురాలైన నేను నిశ్చయముగా ప్రసవించేదనా అని శారా నవ్వనేలా. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? ఇప్పుడు ఈమె ఎందుకు నవ్వింది అసలు శారా? ఒకసారి శారా నవ్వడంలో అర్థం ఏంటనంటే, కుమారుడు కలుగుతాడని చెప్పిన వెంటనే ఆమె తన యొక్క శరీరాన్ని కానీ, తర్వాత విషయం ఏంటంటే మానవుని యొక్క పరిమితులను చూసి నవ్వింది. అంటే ఇది ఎలా జరుగుతుంది? నవ్వడం అని అంటే ఇక్కడ చూడండి, తనలో తాను నవ్వుకుందంట. సో ఇది ఏ రకంగా ఆమె నవ్వింది అని అంటే, అసలు ఈ నవ్వడంలో అంటే విషయం ఏంటంటే, నవ్వు అనేటువంటి మాట మన జీవితాల్లో ఉండేటువంటి చర్య. నవ్వు వెనకాల చాలా ఉద్దేశాలు ఉంటాయి. నవ్వు అన్ని ఒకేసారి ప్రతిసారి నవ్వుతున్నాం కాబట్టి ఆనందంగా ఉన్నారని కాదు. కొన్నిసార్లు ఏదన్నా మన గురించి మాట్లాడితే అది జరగదంటే మనం నవ్వుతూ ఉంటాం. కొన్నిసార్లు హేళనతో నవ్వుతూ ఉంటాం. చాలామంది నవ్వులో ఒక్కొక్కసారి హేళనగా నవ్వుతూ ఉంటాం. కొన్ని సందర్భాల్లో హృదయాన్ని ఎంతో దుఃఖం పెట్టుకొని
బయట ప్రజలకు అది ఎక్కడ తెలిసిపోతుందో అని చెప్పి మనము ఒక రకంగా బాధను దాచుకొని పైకి నవ్వడానికి చాలామంది ట్రై చేస్తూ ఉంటారు. ఒక్కోసారి వాళ్ళు ప్రజల ముందు నవ్వుతూ ఉంటారు, వాళ్ళు రహస్యంగా వెళ్ళినప్పుడు మళ్ళా చాలా కన్నీళ్ళు కారుస్తూ ఉంటారు. ఈ విధమైనటువంటి నవ్వు వెనకాల ఉన్నటువంటి భావాలు మనం చూడొచ్చు. సారా ఎందుకు నవ్వింది అని అంటే మనం ఆలోచిస్తే, సారా నవ్వడంలో ఒకటి మానవుల యొక్క పరిమితులను చూసి నవ్వింది. అంటే మానవుల యొక్క పరిమితి ఏంటనంటే యవ్వన కాలంలోనే కుమారులు పుడతారు కానీ వృద్ధాప్యంలో పుట్టరు. రెండోది ఏంటనంటే మరీ ఇంతలాంటి వాగ్దానం. ఈ నవ్వుకి చాలా అర్థాలు ఉన్నాయి ఆమెలో. అంటే ఇది ఏదో సంతోషంగా నవ్వినటువంటిది కాదు, లేదు అనంటే నిజంగా విశ్వాసంతో నవ్వినటువంటిది కాదు. దీని వెనకాల కొద్దిపాటి అవిశ్వాసం కూడా దేవుని వాగ్దానం పట్ల మనకి కనబడుతుంది. ఈరోజు మనం ఆలోచించినట్లయితే ఇక్కడ వాగ్దానం చేసింది ఎవరు అనేటువంటి సంగతి ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనాను కలదా అనేటువంటిది. చాలా సందర్భాల్లో మనం ఆలోచించేటువంటి విషయం ఏంటనంటే, మన పరిస్థితులను చూసి ప్రజలు నవ్వుతూ ఉంటారు, ఒక్కోసారి మన పరిస్థితిని చూసి మనమే నవ్వుకుంటూ ఉంటాము. కానీ ఇక్కడ విషయం ఏంటనంటే దేవుని యొక్క వాగ్దానం మీదే మన జీవితం కట్టబడాలి. దేవుడు చేసినటువంటి వాగ్దానాలు కూర్చున్నటువంటి ఆలోచన. ఇప్పుడు ఇక్కడ సారా నవ్వినటువంటి సందర్భం మనం చూస్తూ ఉంటాం. 21వ అధ్యాయంలో మళ్ళీ సారా నవ్వింది, కానీ ఆ నవ్వుకున్నటువంటి అర్థం వేరు. అది హృదయంతరంగంలో నుంచి సంతోషంగా బయటకు వచ్చినటువంటి నవ్వు. జీవితంలో ఈ రెండో రకమైనటువంటి నవ్వుని మన జీవితాల్లో పొందామని అంటే నిజంగా దేవుడు మన పట్ల కలిగి ఉన్నటువంటి వాగ్దానాలు కానీ, లేదంటే దేవుడు బైబిల్ గ్రంథంలో కొత్త నిబంధనలో మనకు ఎన్నైతే వాగ్దానాలు చేశాడో ఆ వాగ్దానాలన్నిటిని బట్టి అవి నెరవేరినప్పుడు నిజంగా హృదయపూర్వకంగా మనం నవ్వగలుగుతున్నాం ఈ లోకంలో. నిజంగా ఒకసారి మేము మన మనస్సాక్షిని అడగండి, హృదయపూర్వకంగా నేను నవ్వగలుగుతున్నానా? ఎందుకు నవ్వలేకపోతున్నాను? పరిస్థితుల కారణం, లేదంటే జీవితంలో ఏదో జరగట్లేదనా, లేదంటే మనుషులు గడియారము అనేటువంటిది మనకు ఒకటి ఉంది కదా, చేతి వాచీలు లేదంటే గోడ గడియారాలు క్యాలెండర్లు చూసుకొని ఇంకా ఎందుకు ఆలస్యం అవుతున్నాయి కార్యాలు కాబట్టి ఇవేంటి అనేటువంటిది ఎందుకు దేవుడు ఎప్పుడు చేస్తాడు. కానీ దేవుని మన గడియారాలకి దేవుని సమయానికి చాలా వ్యత్యాసం ఉందనేటువంటి సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. చూడండి 21వ అధ్యాయంలో ఇక్కడ స్పష్టంగా, దానికంటే ముందుగా మనం ఇక్కడ చదివితే ఒక మాట మనకి అక్కడ ఉంది. ఏంటంటే అక్కడ చూడండి 14వ వచనం తర్వాత అక్కడ అంటున్నట్టు 14వ వచనంలో యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? మీదటికి ఈ కాలమున నిర్ణయ కాలమందు నీ యొద్దకు తిరిగి వచ్చేదను, అప్పుడు సారాకు కుమారుడు కలుగునన్ను. సారా భయపడి నేను నవ్వలేదని చెప్పగా ఆయన అవును నీవు నవ్వితు అనెను. సో అది బయటకు కనిపించకపోవచ్చు దేవుని వాగ్దానాలను సందేశించడం. జీవితంలో వాటి జ్ఞాపకం ఉంచుకోనండి, దేవుని మాటలను మనం నిజంగా నమ్ముతున్నామా? మనుషుల మాటలకి ఉన్నటువంటి చాలాసార్లు మనం చేసేటువంటి విషయం ఏంటనంటే మన జీవితంలోకి ఎక్కువగా మనం కృంగిపోవడానికి గల ముఖ్య కారణం ఏంటంటే మనుషుల యొక్క మాటలను ఎక్కువగా మన హృదయాల్లోకి త్వరగా ఆ మాటలను మన హృదయాల్లోకి తీసేసుకొని వాటిని బట్టి కృంగిపోతూ ఉంటాం. చాలా సందర్భాల్లో మనుషుల మాటల్ని వినడానికి చాలామంది మనం ఆసక్తి చూపుతూ ఉంటాం, దేవుని మాటలు వినడానికి తక్కువ ఆసక్తి చూపిస్తూ ఉంటాం. ఇదే మన యొక్క అనేకమైనటువంటి బాధల కారణం. కానీ విషయం ఆలోచించండి, ఇక్కడ విషయం ఏంటంటే దేవుడి మాటలకి మానవుల మాటలకి చాలా డిఫరెన్స్ ఉంది. మానవుల మాటలకి పరిమితి ఉంది. మానవులు తమ జ్ఞానంతో మాట్లాడుతూ ఉంటారు, మానవులు తన యొక్క పరిస్థితులను చూసి మాట్లాడుతూ ఉంటారు. మానవులు ఈ లోకంలో కలిగేటువంటి సంఘటనలు అవనవండి, లేదంటే మీరు మానవులు ఎక్కువగా దేని గురించి మాట్లాడతారో తెలుసండి? ఎక్కడన్నా ఒక సంఘటన జరిగిందని అనుకోండి, మానవులు వెంటనే మన జీవితాల్లోకి తీసుకొచ్చేస్తారు. అది మీరు ఎప్పుడన్నా చూడండి, పలానా చోట ఎవడో నీళ్ళు తాగి చనిపోయాడు అని అనుకోండి, వీడు గ్లాస్ పెట్టుకోవడానికి వణికిపోతూ ఉంటాడు.
ఎందుకంటే అక్కడ సిచ్యువేషన్ బ్రెయిన్లో పెట్టేసుకున్నాడు. ఇంకేం చేస్తూ ఉంటాడంటే ప్రతిసారి నీళ్ళు తాగినప్పుడు భయపడతానే తాగుతూ ఉంటాడు. ఎక్కడో ఏదో జరిగింది కాబట్టి అది నా జీవితంలో కూడా జరిగిపోతుంది తప్పనిసరిగా అనేటువంటిది. ఇక్కడ విషయం ఏంటంటే దేవుడు తాను ఏర్పరచుకున్నటువంటి వారి జీవితాల్లో ఇక్కడ విషయం ఏంటంటే మనలో ఉన్నటువంటి వాడు, మనం ఆలోచించినట్లయితే వారిలో ఉన్నటువంటి వారి కంటే గొప్పవాడు అనేటువంటి సంగతి మనం మర్చిపోతూ ఉంటాం. మనుషుల యొక్క ఫీడ్బ్యాక్ అని మనం ప్రతిసారి తీసుకోవాల్సిన అవసరం లేదు. లేదంటే మన యొక్క జీవితాల్లో ఉండేటువంటి సంఘటనల బట్టి మనం కృంగిపోవాల్సినటువంటి అవసరం లేదు. 21వ అధ్యాయంలో సారా హృదయపూర్వకంగా సంతోషంగా నవ్విన సందర్భం మళ్ళీ మనం చూస్తూ ఉన్నాం. ఆది కాండంలో కనుక మీరు చూసినట్లయితే 21వ అధ్యాయంలో ఇక్కడ చూడండి ఏ విధంగా ఆమె ఇక్కడ రియాక్ట్ ఏ విధంగా అయిందో చూడండి. 21వ అధ్యాయము ఆది కాండము 21వ అధ్యాయము మొదటి నుంచి చదువుతాను. యెహోవా తాను చెప్పిన ప్రకారము సారాను దర్శించెను. యెహోవా తానిచ్చిన మాట చెప్పిన సారాను గూర్చి చేసెను. ఎట్లనగా దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలంలో సారా గర్భవతి అతని ముసలితనం ముందు అతని కుమారుని కనెను. అప్పుడు అబ్రహాము తనకు పుట్టినవాడును తనకు సారా కన్నెవాడినైన తన కుమారునికి ఇస్సాకు అని పేరు పెట్టెను. మరియు దేవుడు అబ్రహాము ఆజ్ఞాపించిన ప్రకారము అతడు 8 దినముల వాడైన ఇస్సాకు అను తన కుమారునికి సున్నతి చేశాను. అబ్రహాము కుమారుడైన ఇస్సాకు అతనికి పుట్టినప్పుడు అతడు 100 ఏండ్ల వాడు. అప్పుడు సారా అంటున్నటువంటి మాట, దేవుడు నాకు నవ్వు కలగజేశాను. ఎవరు కలగజేశారు ఇప్పుడు నవ్వు? ముందు మాత్రం ఎవరు తెచ్చుకున్నారు నవ్వు? ముందు నవ్వు దేవుడు కలగజేసింది కాదు. ఈ రెండో వాగ్దానం ఎప్పుడన్నా మన జీవితంలో నెరవేరిందా? ఈ రెండోసారి దేవుడు నిజంగా మనకి నవ్వుని చాలామంది ఎలా తెచ్చుకుంటారంటే కృత్రిమంగా తెచ్చుకుంటారు. ఈరోజు విషయం ఏంటంటే నువ్వు హృదయపూర్వకంగా సంతోషంగా ఉండాలి అని అంటే అది నువ్వు తెచ్చుకునేటువంటిది కాదు. అది నీ వల్ల సాధ్యం కాదు. అది నీ వల్ల అస్సలు కాదు. చాలామంది ఆయి కొటేషన్లు చదువుకొని ఏం చేస్తూ ఉంటారంటే గుండె నిబ్బరం చేసుకోవాలని చెప్పి చాలా ప్రయత్నాలు చేసి, కొంతమంది అయితే చాలామంది ప్రశాంతంగా ఉండాలని కొంతమంది బీచ్ దగ్గర కూర్చుంటారు. కొంతమంది ప్రశాంతంగా ఉన్న చెట్ల దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ నవ్వుకోవాలని కూర్చుంటారు. కొంతమంది అయితే ఏం చేస్తూ ఉంటారు, నాతో ఎవరో మాట్లాడకండి నేను సింగిల్గా ఉంటానని చెప్పి వారి ఎమోషనల్ ప్రకటిస్తూ ఉంటారు. కొంతమంది అయితే ఏం చేస్తూ ఉంటారంటే నాకు చాలా ప్రశాంతత కావాలంటూ ఉంటారు, నా జీవితంలో ఆనందం. కానీ ఇక్కడ ఏమంటున్నాడంటే ఇక్కడ మనం అబ్రహాము జీవితంలో చూసినట్లయితే అబ్రహాం మాట్లాడుతున్నాడు. తర్వాత అబ్రహాం భార్య అయిన సారా ఏం మాట్లాడుతుందంటే ఆయన ఏం కలగజేశాడు? మళ్ళీ అక్కడ చెప్తున్నటువంటి మాట చూడండి ఎంత చక్కగా మాట్లాడుతుందో. అప్పుడు సారా దేవుడు నాకు నవ్వు కలగజేశాను. వినువారల్లా నా విషయమే ఏం చేస్తారు? అంటే ఇప్పుడు సంతోషంతో కూడినటువంటి నవ్వు. జీవితంలో ఆనందించుడి అనేటువంటి మాట చెప్పాడు బైబిల్ గ్రంథంలో. ఎల్లప్పుడూ ప్రభువునందు ఏమన్నాడండి? ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి అనేటువంటి మాట మనం బైబిల్లో చూస్తూ ఉంటాం. ఎల్లప్పుడూ ముఖ్యంగా మన ఆలోచనలైతే యేసుక్రీస్తు ప్రభువారు నామములో బలం పొందినటువంటి పౌలు అంటున్నాడు ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. నేను మాట మన యొక్క మనస్సాక్షిని మనం అడుగుదాం, మన నిజంగా సంతోషంగా ఉన్నామా క్రీస్తుని నమ్ముకున్న తర్వాత? నేను అనేటువంటి విషయం ఏంటంటే కష్టాలు ఉన్నాయా, శ్రమలు ఉన్నాయా? శ్రమలు లేకపోతే, కష్టాలు లేకపోతే మేము చాలా కానీ కష్టాల్లో శ్రమల్లో కూడా మనం సంతోషంగా ఉండగలుగుతున్నానంటే అది కేవలం దేవుని ఆశీర్వాదం తప్ప మరేది కాదు. ఎందుకో తెలుసా? ఆయన మన పరిస్థితులు మర్చిపోయేలా చేసి ఆయన వాగ్దానాలపై మన జీవితాన్ని నిలబెట్టగల సముద్రుడు. అందువల్ల మనం కొన్ని విషయాల్ని మనం ఈ యొక్క సమయంలో గమనించేటువంటి ప్రయత్నం చేద్దాం. రెండోది మనం ఆలోచించినట్లయితే దేవుడు సారా జీవితంలో సారా హృదయాన్ని చూసినప్పుడు, అందుకే సారా నువ్వు నవ్వనేలా అంటే నేను నవ్వలేదన్నది ఆమె, కానీ తనలో తాను నవ్వుకున్నది ఎవరికి అర్థమైపోయింది? దేవుడికి అర్థమైపోయింది. బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే మనం ఇక్కడ చూడండి
ఒకటో సమూయేలు 16:7లో మనుషులు వెలుపటి దాన్ని చూస్తారు కానీ దేవుడు హృదయాన్ని చూస్తాడనేటువంటి సంగతి మనం చూస్తూ ఉంటాం. అలాగని హెబ్రీ పత్రిక 4:13లో యెహోవా దృష్టికి, ముఖ్యంగా దేవుని దృష్టికి దాగేదేమీ కూడా లేదు. సంతోషం కలగడానికి మనం ఆలోచించినట్లయితే లోపల లోపల బాధపడుతూ పైకి నవ్వినా సరే అదేమీ నిజమైన సంతోషం కాదండి. కొంతమంది ఏమనుకుంటారంటే నాకు ఎన్ని కష్టాలను నవ్వుతున్నాయో తెలుసా. ఎందుకు అలాగ అంటున్నావు మాటి మాటికి? దేవుడిని కష్టాల్లో, నీ శ్రమల్లో నిజంగా దేవుడు నవ్వు కలగజేయట్లేదా? దేవుడు సంతోషాన్ని కలగజేయట్లేదా? ఎందుకు కలగజేయట్లేదంటే కారణం ఏంటంటే మన పరిస్థితుల మీద ఎక్కువ మనం ధ్యాస పెట్టడం. ఇంకో సంగతి ఏంటంటే భవిష్యత్తు గురించి ఎక్కువ ధ్యాస పెట్టడం. కానీ ఒకటి ఏంటంటే దేవుడు మన పట్ల తన ప్రణాళిక కనుక ఉన్నట్లయితే, దేవుడు ప్రణాళికలో నిజంగా మనం కనుక ఉన్నట్లయితే తప్పనిసరిగా అవన్నీ కూడా ఎవరు అండర్టేకింగ్లోకి తీసుకుంటాడు? ఆయన దేవుని యొక్క జోక్యంలోనికి ఆయన తీసుకుంటూ ఉంటాడు. కనుక మనం ఇక్కడ చూడవలసినటువంటి మరి ఒక సందర్భాన్ని మనం చూసినట్లయితే యెహోవాకు సమస్తము సాధ్యమనేటువంటి మాట మనం చూడొచ్చు. ఎక్కడంటే యోబు గ్రంథము 42వ అధ్యాయము, యోబు గ్రంథము 42వ అధ్యాయము 2వ వచనంలో దేవుని గూర్చి మనం ఆలోచించవలసింది ఏంటంటే 42వ అధ్యాయము ఇక్కడ చూడండి, యోబు ఈ విధంగా అంటున్నాడు 42:2లో, నీవు సమస్త క్రియలను చేయగలవనియు నీ ఉద్దేశించింది ఏదియు నిష్ఫలము కానేరదనియు నేనిప్పుడు తెలుసుకుంటుని. దేవుడు ఏదన్నా చెప్పాడు అని అంటే అది నెరవేరకుండా ఉంటుందా? సాధారణంగా మనం ఆలోచించేటువంటి విషయం ఏంటంటే దేవుడు చెప్పింది నెరవేరదు అనేటువంటి అపనమ్మకాలు ఎక్కువ మనలో ఉండవు. కానీ మన జీవితంలో అత్యంత గొప్ప పాపం ఏంటో చెప్పమంటారా? ఏంటి గొప్ప పాపం? అత్యంత గొప్ప పాపం అవిశ్వాసం అనేది ఎంత పాపమో తెలుసా? మన జీవితాల్లో మనం శరీర సంబంధంగా కంటికి కనిపించే పాపాల్లో చెయ్యం, సాధారణంగా చేయరు. ఎందుకంటే క్రైస్తవులు భయపడుతూ ఉంటారు కాబట్టి. కానీ హృదయంలో ఎప్పుడూ కూడా ఉండేటువంటి పాపం ఏంటంటే చాలా సందర్భాలు అవిశ్వాసం. దేవుడు ఒకటి చెప్పాడని అనుకోండి, దాని మీద రీసెర్చ్ చేస్తూ ఉంటాం మనం. దేవుని మాటలు వినేటప్పుడు ఎప్పుడు కూడా నీ బ్రెయిన్కి పని చెప్పుకో, హృదయానికి పని చెప్పు. నీకు బ్రెయిన్ పని చెప్పావంటే నువ్వు సైంటిస్ట్లో రీసెర్చ్ చేస్తూ ఉంటావు ఇవన్నీ. దేవుడు మాటలు ఎప్పుడన్నా సరే మీ చెవుల్లో పడ్డాయనంటే అప్పుడు హృదయాన్ని విశ్వసించడానికి పని చెప్పండి, కానీ బ్రెయిన్కి పని చెప్పకండి. బ్రెయిన్కి పని చెప్తే మొత్తం ప్రపంచాన్ని అంతా విశ్లేషించి ఇది నమ్మాలో కాదో మన బ్రెయిన్ డిసైడ్ చేస్తూ ఉంటుంది. దేవుడి మాటలు వినేటప్పుడు ఎప్పుడు కూడా మీ బ్రెయిన్కి పని చెప్పవలసిన పని లేదు. బ్రెయిన్లో జ్ఞాపకం ఉంచుకోండి, కానీ రీసెర్చ్ చేయకండి. ఎందుకనంటే ఆయన చెప్పాడు, నేను విశ్వసిస్తున్నానంతే. ఆయన మాట్లాడాడు, నేను విశ్వసిస్తున్నానంతే. ఇలా జరిగిపోద్దా? లేదనంటే ఏంటి మొన్న జీవితంలో ఇలా జరిగిందంట, ఈ ప్రపంచం ఇలా అయిపోతుందంట అని ఎప్పుడూ కూడా కృంగిపోకు. ఎందుకో తెలుసండి, దేవుడు తన బిడ్డల్ని ఈ లోకంలో ప్రేమించి రక్షించి మొత్తం అంతా కూడా మనం ఆలోచించినట్లయితే తన సంరక్షణలో ఉంచుకుంటున్నాడు అని అంటే వారికి భవిష్యత్తు లేకుండా దేవుడు ఆనాదికాల సంకల్పంలో చేసి ఉంటాడా? ఈ భూమిని సృష్టించింది ఎవరో? దేవుడు. ఈరోజు మనం పోషించబడుతుంది ఎవరు? ఎవరి చేత పోషించబడుతున్నాం అంటే దేవుడి చేత పోషించబడుతున్నాం. అంత మాత్రమే కాదు, మన జీవితంలో మనం అవనండి, మన పిల్లలు అవనండి. చాలామంది ఏమనుకుంటూ ఉంటారంటే ముందు ముందు పరిస్థితులు ఎలా ఉంటాయో, ముందు ముందు భవిష్యత్తు ఎలా ఉంటుందో. ఇప్పుడు రోజున చాలామంది ఉద్యోగాలకు వెళ్ళేటువంటి వారు భయపడేటువంటిది ఏంటంటే ఒకప్పుడు రోజులు వేరండి. కానీ ఒక విషయం ఏంటి తెలుసా, ఒకప్పుడు ఉన్న దేవుడు ఇప్పుడు ఉన్నాడు. పరిస్థితులు మారాయి, రోజులు మారాయి, కానీ దేవుడు మారాడా? బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంటూ ఉంటుంది, ఆయన నిన్న నేడు నిరంతరం ఎలాగున్నాడు? ఆయన ఏకరీతిగా ఉన్నాడు. ఈ పరిస్థితులు మారచ్చు, ఈ యొక్క సంఘటనలు మారచ్చు, లేదంటే సంవత్సరాలను బట్టి ఏదో మారిపోవచ్చు, కానీ తన పట్ల నిజంగా విశ్వాసం కలిగినటువంటి ప్రజలకి ఈ భూమి మీదనో పరమందునో భవిష్యత్తు ఉండకపోవడం అనేటువంటిది ఎప్పటికీ జరగదు. ఇది విశ్వాసంతో నేను చెప్తున్నటువంటి మాట. ఇది చాలామంది మన జీవితాన్ని చూసి భవిష్యత్తు చాలాసార్లు అనుకుంటుంటారు, ఈ లైఫ్ ఇక్కడితో ముగిసిపోతూ ఉంటుంది, ఈ లైఫ్ ఇక్కడితో ఎండ్ అయిపోతూ ఉంటుంది, ఇంకా అలా భవిష్యత్తులో. కానీ దేవుడి యొక్క విశ్వాసంతో గొప్ప కార్యాలు ఆయన ఎన్నుకున్నాడు అని అంటే
ఆయన సంకల్పంలో నువ్వు కొనసాగవనంటే ఆ వ్యక్తికి తగినటువంటి భద్రత, తగినటువంటి భరోసా ఎవరండి? దేవుడై ఉన్నాడు. కనుక ఈ విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు. యోబు ఏమన్నాడంటే, నువ్వు ఉద్దేశించింది ఏది నిష్ఫలం కానేరదు. నువ్వు సమస్తకలు దేవుడు ఒకటి ఉద్దేశించాడనంటే అది చేయకుండా మాత్రం ఉండడు. ఈ విషయాన్ని మనం ఆలోచించినట్లయితే దేవుడు ఒక్కొక్కసారి మనం జీవితంలో దేవుడు వాగ్దానాలు అనేటువంటి బైబిల్లో ఉన్నాయి. ఈ వాగ్దానాలు మనం చదివేటప్పుడు మనం ఆలోచిస్తే కొన్ని సందర్భాల్లో మనం ఏం చేస్తూ ఉంటామనంటే ఆలస్యము అనేటువంటిది అవుతుంది. ఎక్కువ మందిలో దేవుని చిత్తంలోంచి తప్పిపోవడంలో ప్రధాన పాత్ర ఏబోస్తుందంటే ఆలస్యం. దేవుడు ఆలస్యం చేస్తున్నాడు కాబట్టి, ఆయనకి చేయలేడు కాబట్టి నేను వేరే రూట్లో ట్రై చేసుకోవడం మంచిది అని ఎప్పుడైనా అనిపించిందా? కొన్నిసార్లు చాలామంది ఏమనుకుంటూ ఉంటారంటే, నేను చాలా కాలం నుంచి వెయిట్ చేస్తున్నాను. జీవితంలో మీరు ఆలోచించండి, ఒకవేళ యోసేపు ఆలస్యం అవుతుందని చెప్పి తాను పాపం చేసుంటే తాను ఐగుప్తుకు ప్రధానమంత్రి అయి ఉండేవాడా? ఏంటి ఇలాగ నేను చెయ్యని తప్పుకి ఇన్ని సంవత్సరాలు శిక్ష అనిపించాలా? ఇవన్నీ దేవుడు చూస్తున్నాడు. అసలు చాలా సందర్భాల్లో మనం ఎక్కడికి వెళ్ళిపోతామంటే మన పరిస్థితులు చూసుకొని అసలు దేవుడు నన్ను పట్టించుకుంటున్నాడా? అసలు ఆయన సంకల్పం, ఆయన జ్ఞాపకాల్లో నేను అసలు ఉన్నానా? ఈ డౌట్లు కూడా చాలామందికి వచ్చేస్తూ ఉంటాయి పరిస్థితులను బట్టి. చాలాసార్లు భక్తిలో కూడా ఏమైపోతూ ఉంటారంటే చాలామంది ఏంటంటే విసుగు తింటూ ఉంటారు. దేవుడు నిజంగా ఉన్నాడా? నా జీవితాన్ని దేవుడు పట్టించుకుంటూ ఉంటున్నాడా? నిశ్చయంగా బైబిల్ ప్రకారంగా ఉన్నటువంటి భక్తులను బట్టి స్పష్టంగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుడు నీ జీవితాన్ని పట్టించుకుంటున్నాడు. తప్పనిసరిగా పట్టించుకుంటున్నాడు ఆయన. బైబిల్ గ్రంథాల్లో కూడా చాలామంది, ఇది మనకి ఎదురైన సమస్య మాత్రమే కాదు, అబ్రహాముకి ఎదురైనటువంటి అబ్రహాము జీవితంలో చూడండి ఎన్ని సంవత్సరాలకు వాగ్దానం నెరవేర్చాడు. కొంతమంది ఏమంటుంటారంటే దేవుడు ఎప్పుడు చేస్తాడంటే అప్పుడు దాకా నేను ఆగగలనంటే అసలు టైం ఎవరిదే? నువ్వు ఎవరి సంకల్పం ప్రకారం బ్రతుకుతున్నావు? అంటే దేవుడికి ఒక సంకల్పం, మనకో సంకల్పం, రెండు సంకల్పాలు వేసుకుంటాం మనం. ఆయన సంకల్పం అయితే లేట్ అయిపోద్ది కాబట్టి మన సంకల్పం అయితే త్వరగా అయిపోద్ది. ఇదేనా మానవుడి యొక్క ఆలోచన? కానీ విషయం ఏంటో తెలుసా, ఫైనల్గా జరిగేది ఆయన సంకల్పమే. దేవుని యొక్క సంకల్పంలో ఎప్పుడూ కూడా మనం విశ్వసించాలి. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో కొన్ని మాటలు మనం చూస్తూ ఉంటాం. ఏంటనంటే హబక్కూకు గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనంలో చూడండి, యెహోవా కొరకు కనిపెట్టమని అక్కడ చెప్పాడు. హబక్కూకు గ్రంథము 2వ అధ్యాయము 2వ అధ్యాయము ఇక్కడ 3వ వచనంలో చెప్తున్నాడు. ఏమంటున్నాడో చూడండి, ఆ దర్శన విషయము నిర్ణయ కాలమును జరుగును, సమాప్త మొగుటకే ఆతురపడుచున్నది, అది తప్పక నెరవేరును, అది ఆలస్యముగా వచ్చినను దాని కొరకు ఏం చేయమంటున్నాడు? కనిపెట్టుము, అది తప్పక జరుగును, జాగు చేయక ఏం చేస్తుంది? ఆలస్యము అనేటువంటిది దేన్ని బట్టి ఆలస్యం అని అంటున్నావు నువ్వు? జీవితంలో చాలామంది చేసేటువంటి ఏంటంటే ఇంకెంతకాలం అంటే ఎవరిని ఇప్పుడు కంగారు పెడుతున్నాం మనం? అంటే దేవుడికి టెన్షన్ ఉంటుందంటారా? మళ్ళాగా మన జీవితాల్లో అనేకసార్లు టెన్షన్ పడుతూ ఉంటాం మనం. దేవుడిని ఎవరైనా కంగారు పెట్టగలరా? దేవుడిని ఎవరు కంగారు పెట్టలేరు లోకంలో. ఆయన కంగారు పడ్డ ఆయనకు ప్లాన్ ఉంది. హబక్కూకు గ్రంథంలో హబక్కూకు ఏం చేశాడో తెలుసండి? అక్కడ ఇశ్రాయేలు పరిస్థితి ఏంటి, ఎంతకాలం ఇదంతా కూడా ఏంటి? కష్టాల్లో, ఏంటి శ్రమలో, ఏంటి బాధలో, ఏది జరగట్లేదు జీవితంలో. ఏంటనంటే చివరికి హబక్కూకు డిసైడ్ అయిపోయాడు, ప్రస్తుతానికి ఏమేమి లేవో చూడండి. అక్కడ ఏమేమి లేవనేటువంటి సంగతి మనం స్పష్టంగా చెప్పాడు. చూడండి 3వ అధ్యాయం చివరిలో చూడండి ఏమంటాడు, ఎంత కనిపెట్టాడో చూడండి.
16వ వచనంలో చూడండి, నేను వినగా 3:16లో జనుల మీదకు వచ్చేవారు సమీపించే వరకు నేను ఊరకొని శ్రమ దినము కొరకు కనిపెట్టవలసి ఉన్నది. నా అంతరంగము ఏం చేస్తుంది? చివరికి హబక్కూకు గ్రంథం 3:16లో అంటున్నాడు, నా అంతరంగం ఏం చేస్తుంది? కలవరపడుచున్నది. ఆ శబ్దమునకు నా పెదవులు ఏం చేస్తున్నాయి? కదులుచున్నవి. ఇంకా అంటున్నాడు, నా ఎముకలు కుళ్ళిపోవుచున్నవి. ఎముకలు కూడా ఏమైపోతున్నాయి అంటున్నాడు. ఎలా వర్ణించాడు ఆ బాధనే? ఎముకలు కూడా కుళ్ళిపోవచ్చున్నవి, నా కాళ్ళు ఏం చేస్తున్నాయి? వణుకుచున్నవి. ఇది నా పరిస్థితి. కానీ అక్కడ ఏం చెప్తున్నాడు చూడండి, అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవ చెట్లు కాపు లేకయుండినను, చేనులోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెల దొడ్డిలో లేకపోయినను, శాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందిస్తాను. నా ఆనందానికి కారణం నా పరిస్థితులు కాదు, నా దేవుడు. ఎక్కువ పరిస్థితులను చూడకండి, అవి దేవుని ఆ స్వాధీనంలో ఉన్నాయి. ఇక్కడ అంటున్నాడు, ఇవేమీ లేకపోయినా నాకు ఆనందం ఉంది. నా రక్షణకర్త అయిన యెహోవా యందు నేను ఆనందిస్తాను. చాలాసార్లు బయట ఎవరైనా ఎదురయ్యారని అనుకోండి, మనం ఏమంటూ ఉంటామనంటే, నేను నీతో పైకి ఇలా మాడుతున్నాను కానీ చాలా బాధలు ఉన్నాయి తెలుసా నాకు. ఆడు వినడానికి ట్రై చేస్తే కొంచెం బలపడతాం మనం, వాడు వినకుండా వెళ్ళిపోయాడని చాలా బాధపడతాం. ఇదేం అక్కర్లేదు క్రైస్తవులకి. నేను నిజంగా సంతోషంగా ఉన్నాను. ఏంటి పరిస్థితులలో ఉన్నా అయినా సంతోషంగా ఉన్నానని చెప్తున్నాడు అని అంటే, ఈ పరిస్థితుల కంటే నా దేవుడు. నేను నిజంగా, మీరు ఎప్పుడు కూడా మొహమాట పడకండి. ఒకవేళ కొంతమంది ఏం చేస్తారంటే, మనం బాగున్నాం అని చెప్తారు, ఏడ్చేస్తారని చెప్పి బాగున్నాం అని చెప్పరు. కొన్నిసార్లు చాలామంది ఏదన్నా కొనుక్కోవాలంటే చాలా ఆలోచిస్తారండి. ఇది కొనేసుకుంటే వీళ్ళందరూ ఎన్ని ఏడుపులు ఏడ్చేస్తారో, ఇది కొనుక్కోకూడదు కనుక మనం కొంతకాలం దాచుకుంటాం. ఇది కొనుక్కున్నాం అంటే లేదు కొనుక్కోలేదు, ఇది మామూలుగా రెంట మీద తెచ్చుకున్నాను అని చాలామంది అబద్ధాలు ఆడుతూ ఉంటారు. ఎందుకనంటే అవతలోడు ఏదో వేసుకుంటాడని. దేవుడు నీకు ఇచ్చేదాన్ని సంతోషంగా నువ్వు అనుభవించు. ప్రజలు ఏమనుకుంటున్నారు అనేటువంటి చూడక. ఎందుకు తెలుసా? నీ జీవితానికి కర్త, చివరికి నీ జీవితాన్ని కొనసాగించేవాడు, నడిపించేవాడు ఎవరు? దేవుడు నాకు ఇది ఇచ్చాడని చెప్పు సంతోషంగా. దేవుడు నాకు ఇది ఇచ్చాడు, దేవుడు నాకు మంచి గృహం ఇచ్చాడు, లేదంటే దేవుడు నాకు మంచి పిల్లల్ని ఇచ్చాడు, లేదంటే దేవుడు నాకు రక్షణ ఇచ్చాడు, దేవుడు నా జీవితంలో అయినేంటి ఇన్ని కష్టాలు ఉన్నాయి కదా, నువ్వు ఇలాగ ఆనందంగా ఎందుకుంటున్నావు అని అంటే, కష్టాల కంటే నా దేవుడు గొప్పవాడు. నాకు దేవుడు ఉన్నాడు. నాకు ఎప్పుడన్నా చెప్పగలిగారా బయట ఉన్నటువంటి వారికి? నీ జీవితానికి భరోసా ఏంటి? నీ బలం ఏంటి? నీ యొక్క శక్తి ఏంటి? నీ వెనకాల ఎవరున్నారని చెప్పి నువ్వు ఎంత సంతోషంగా ఉంటున్నావు? ఒకటే ఒక మాట, ఇశ్రాయేలును కాపాడేటువంటి దేవుడు. కునుకడు నిద్రపోడు. కునుకడు నిద్రపోవడానంటే ఈజ్ వాచింగ్. ఆయన 24 hours నేను కనిపెడుతున్నాడు. చాలా సందర్భంలో ఒక ఆయన అన్నాడండి, నేను మన శుక్రవారం కూడా చెప్పాను, మన బిడ్డల గురించి ఎక్కువగా మనం కేర్ తీసుకుంటాం, చాలా టెన్షన్ పడతాం. మంచిదే, కానీ వాటి జ్ఞాపకం చేసుకో, వాళ్ళు దేవుని బిడ్డలు కూడా. చాలాసార్లు మన మనసులో ఆయన చెప్పేటువంటి ఏంటంటే, వాళ్ళు నీ బిడ్డలేనా, నా బిడ్డలు కదా. ఈ లోకంలో ఉన్నటువంటి మన ఆలోచన, మన భూమి మీద మనుషుల గురించి ఎక్కువ కేర్ తీసుకోవడం మంచిదే, కానీ ఆయన మనకంటే ఎక్కువ చింతిస్తున్నాడు, మనకంటే ఎక్కువ కేర్ తీసుకుంటాడు. అందుకే ఏమన్నాడనంటే, ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఎవరి మీద వేయండి అన్నాడు. కానీ మనం వెయ్యమండి. ఆ చింత యావత్తు ఎవరు మోహెత్తుంటారు? మనమే మోహేయాలని ట్రై చేస్తూ ఉంటాం. చాలాసార్లు మనం దేవుని మాటలు వింటాం కానీ నమ్మం. ఒక ఉదాహరణ కూడా ఆ మధ్యకాలంలో మీకు నేను తెలియజేస్తాను. ఓ దేశంలో ఏం చేశాడంటే, ఒక ఆయన తోడు మీద నడిచి, ఆయన ఏం చేశాడంటే, తోడు మీద అవతల నుంచి అవతల చిన్న తోడు మీద అవతల నుంచి అవతల నడుచుకుంటూ వచ్చేసాడు. ఆ మధ్యలో నది ఉంది, ఆ నదిలో చిన్న తోడు నుంచి అవతల నుంచి అవతల నడుచుకుంటూ వచ్చేసాడు. అవతలకు వచ్చి అన్నాడు, ఈ తోడు మీద నేను నడవగలనని ఎంతమంది నమ్మారంటే, మేమందరం కూడా నమ్మామని చెప్పి వాళ్ళందరూ చప్పలు కొట్టారు. ఇప్పుడు నేను ఇదే తోడు మీద నుంచి అవతలకు వెళ్తాను,
ఒక వ్యక్తిని నా భుజాల మీద ఎక్కించుకొని ఈ తాడుని మీద నడుచుకుంటూ నేను అవతలకి వెళ్తాను. ఇది మీరు ఎంతమంది నమ్మగలరంటే మేమందరం నమ్మేస్తామని చెప్పి అందరూ జప్పుడుగా చప్పలు కొట్టారు. అయితే మీరు ఒకరు వచ్చి నా భుజం మీద కూర్చోండి అన్నాడట, ఎవడో రాలేదు. దేవుని మాటలో చాలాసార్లు రియాక్ట్ అయిపోయి ఎస్ దేవుడు నిజమే, దేవుడు నిజమే, కానీ నమ్మ మాటలనే. నువ్వు ఈ తాడు మీద నా ఒక భుజాల మీద కూర్చోబెట్టి అవతకెళ్తా మేము నమ్ముతున్నాం, గట్టిగా క్లాప్స్ కొడుతున్నాం, చాలా సంతోషంగా ఉంది. అయితే అతను అన్నాడట, ఏమన్నాడో తెలుసండి, మీరు ఒకరు వచ్చి నా భుజాల మీద కానీ కూర్చున్నట్లయితే నేను అవతలు తీసుకెళ్తారు, ఒక్కడ రాలేదట. ఈరోజు దేవుని మాటలు మనం అలాగే చేస్తున్నాం. బైబిల్లో ఉన్నాయి మాటలంటే ఉన్నాయి, బైబిల్లో ఉన్నాయని నమ్ముతున్నాం, కానీ ప్రతి భారం మనమే. అందుకే చాలాసార్లు మన జీవితాలు ఏంటంటే అన్నీ మనమే చేసేసుకోగలం, ఆయన ప్రమేయం ఏమీ లేదనుకుంటాం మనం. ఆయన జీవితంలో మనం ఏంటంటే మనం నోటితో ఆయన మాటలు ఒప్పుకోవడం కాదు, హృదయపూర్వకంగా విశ్వసించి అడిగేయాలి. చాలా హృదయం విశ్వసించి అడిగేయాలి. చాలాసార్లు చూడండి, దేవుడి కార్యం అని చాలాసార్లు మనం పరిగెడుతూ ఉంటూ చాలాసార్లు లోక విధానాలను అనుసరించడానికి గల ముఖ్యమైన కారణం ఏంటి తెలుసు? అవిశ్వాసమే. దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడో పక్క నుంచి నమ్ముతూనే చాలాసార్లు సైడ్ ట్రాక్ల్లో ఈ లోక సంబంధమైనటువంటి విధి విధానాల్లో మనం ఎందుకు పరిగెడుతూ ఉంటామనంటే, ఓ పక్క నుంచి దేవుని నమ్ముతున్నానని నువ్వు బలంగా చెప్తూనే అలా ఎందుకు వెళ్తూ ఉంటాయంటే అవిశ్వాసం. కానీ ఒకటి జ్ఞాపకం ఉంచుకోండి, దేవుడు తన వాగ్దానాన్ని ఎప్పుడైనా మర్చిపోయాడా? బైబిల్ గ్రంథంలో మీరు కనుక చూసినట్లయితే మరొక సందర్భాన్ని మీరు చూడండి. కీర్తన గ్రంథము 27వ అధ్యాయము 14వ వచనంలో కూడా మాట ఉంది. కీర్తన గ్రంథము 27వ కీర్తన 14వ వచనంలో ఒక మాట ప్రత్యేకంగా మనం చూడవచ్చు. 27వ కీర్తన చెప్తున్నటువంటి సందర్భం అక్కడ చూడండి. 14వ వచనంలో చెప్తున్నాడు, యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండుము, ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా ఉంచుకునుము. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము. కనిపెట్టడం మానవులకి అత్యంత ఇష్టం లేని పని ఏంటంటే కనిపెట్టడం. మనం చాలాసార్లు జీవితంలో కంగారు పడుతూ ఉంటాం. కనిపెట్టడానికి ఏముండాలి? విశ్వాసం ఉండాలి. కనిపెట్టడం ఇష్టపడరు మానవులు సాధారణంగా, కానీ ఇక్కడ అంటున్నాడు కనిపెట్టండి. ఎక్కడ కనిపెట్టగలం? ప్రార్థనలో కనిపెట్టగలం. ఇంకో మాట కూడా చెప్తున్నాడు. ఇంకో మాట మనకు బైబిల్ గ్రంథంలో చూడొచ్చు. యెషయా గ్రంథంలో ఒకవేళ కనిపెడితే వచ్చేటువంటిది ఏంటి అని అంటే, యెషయా గ్రంథము 40వ అధ్యాయము 40వ అధ్యాయము 31వ వచనంలో కూడా చెప్పబడుతుంది. కనిపెట్టడం వల్ల కలిగేటువంటి ఆశీర్వాదం ఏంటి? 40:31లో అక్కడ అంటున్నాడు. ఇంకా మనం పైనుంచి చూద్దాం. 28వ వచనంలో చూడండి. 40:28వ వచనంలో, నీకు తెలియదా, నీవు వినలేదా, భూదిగంతములను సృజించిన యెహోవా నిత్యుడుగు దేవుడు, ఆయన సొమ్మసిల్లడు అలయడు. ఈ రెండు పదాలకి మనం దేవునికి అప్లై చేయడానికి వీల్లేదు. ఆయన సొమ్మసిల్లుతాడండి. ఆయన ఇశ్రాయేల్ అనుకుంటున్నారంట, దేవుడు మాకు ఎన్నో మేలు చేశాడు, ఇంక చేయగలడేంటి, ఆయన పరిస్థితి కూడా ఆలోచించాలి కదా అన్న స్థాయికి వచ్చారంట వాళ్ళు. అప్పుడు యెషయా ప్రవక్త అంటున్నాడు, ఆయన సొమ్మసిల్లడు అలయడు. చాలాసార్లు కొంతమంది ఏమనుకుంటారంటే ప్రతిదానికి దేవుని దగ్గరికి వెళ్ళమంటున్నాడు ఆయన. ఆయన ఏమంటున్నాడు అంటే, ఇశ్రాయేల్ని ఎలా సముద్రం దాటించింది ఎవరు? కొన్నిసార్లు మనం ఏమనుకుంటూ ఉంటామనంటే, మనుషులు ఎలాగైతే సొమ్మసిల్లిపోతారో అలసిపోతారో అలాగే దేవుణ్ణి ఊహించుకుంటూ ఉంటాం. కానీ ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే, ఇశ్రాయేలుకి యెహోవా సొమ్మసిల్లడు అలయడు, ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యము, సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలగజేయువాడు ఆయనే, బాలురు సొమ్మసిల్లుదురు అలయుదురు, యవనస్తులు తప్పక ఏం చేస్తారు? తట్టెలుదురు. కానీ ఇక్కడ చెప్తున్నాడు, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు, వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఏం చేస్తారు? ఎరుగుదురు. ఆలయక పరుగెత్తుదురు, సొమ్మసల్లకి ఏం చేస్తారు? ఎందుకంటే ఇది యెహోవా కొరకు ఎదురు చూడడంలో ఉంది.
దేవుని వాగ్దానాలు మనం నమ్మడంలో ఉంది ఇదంతా కూడా. కనుక ఆయన చెప్పినటువంటి వాగ్దానములు అంటే విషయం ఏంటంటే ఇక్కడ ఇంకోటి గమనించాలి, ఆయన ఎన్నడూను సిగ్గుపరచని దేవుడు. ఆయన నమ్ముకొని సిగ్గుపడినోడు ఎవరైనా ఉన్నారు బైబిల్లో? ఆయన నమ్ముకొని ఆయన వాగ్దానం మీద కట్టినోడు ఎవరైనా సిగ్గుపడిన వ్యక్తి బైబిల్లో ఉంటే చూపించండి. ఏ భక్తుడి దగ్గరికన్నా ఎవరైనా వచ్చి మొన్నటిదాకా ఆయన విశ్వసించావు కదా ఇదేనా అని ఎవరన్నా వచ్చి అనగలిగారా? అబ్రహాము నమ్మాడు, సిగ్గుపడ్డా? మోషే నమ్మాడు. మోషేకి దేవుడు ఏం చేశాడంటే, మోషే ఏం వదిలేశాడు? ఐగుప్తు ధనం కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని. కొంతమంది ఏం చేస్తారంటే దేవుని దగ్గరికి కొన్ని వదిలేసుకొని వచ్చి ఆ రోజులే బాగున్నాయి, అనవసరంగా దేవుణ్ణి నమ్ముకున్నాను నేను అని అనిపించింది ఎప్పుడన్నా? అనిపిస్తా చాలామందికి. కానీ మోషే అలాంటి అనలా కదా, చక్కగా రాజు పరిపాలనలో కూర్చొని రాజు సీటు మీద ఉండి పరిపాలన చేయవలసిన నువ్వు ఈ అరణ్యంలో వీళ్ళందరిని నడిపించి కష్టాలను అనుభవించడం అవసరమా? కానీ దేవుడు అంటున్నాడు అవసరమే. మోషే నా ఇల్లు అంతట్లో ఎలాంటి వాడు? నమ్మకస్తుడు. చాలాసార్లు అనేటువంటి దేవుడు ఏర్పరచుకున్నటువంటి మనుషుల ద్వారా ఆయన కార్యాలు చేయించుకుంటూ ఉంటాడు ఆయన. ఇక్కడ విషయం ఏంటనంటే అక్కడ చెప్తున్నాడు, ఏమన్నాడు? స్పష్టంగా చెప్తున్నాడు. ఏమంటున్నాడు అంటే దేవుడి యొక్క మాటలు ఎలాంటివంటే ఆ మాటలను గూర్చి మనం జ్ఞాపకం చేసుకోవాలి. 2 కొరింథీ 1:20 ఉన్నాయి ఆయన మాటలు ఎలాంటివి అనేటువంటి మాట. ఆయన మాటలు ఎలాంటివి అనేటువంటిది 2 కొరింథీ 1:20 ఈ మాట ఉంది. చూడండి, ఇది చాలా గొప్ప మాట, మనల్ని బలపరిచేటువంటి మాట. చూడండి, 1:20 2 కొరింథీ 1:20 దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్నియు క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నవి గనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకే అవి ఆయన వలన నిశ్చయములై ఉన్నవి. చూడండి, గొప్ప మాట ఇది. దేవుడు వాగ్దానాలన్నీ కూడా ఎన్నున్నా సరే అవన్నీ అవునన్నట్టుగా ఉన్నాయా కాదన్నట్టుగా ఉన్నాయా? అంటే దేవుడు ఎక్కడన్నా సరదాగా వాగ్దానాలు చేస్తాడా? కొన్నిసార్లు మన దగ్గర సరదాగా వాగ్దానాలు ఎలా చేస్తారంటే, ఎవరైనా చనిపోయారు అనుకోండి, ఏడుస్తున్నప్పుడు కొంతమంది బలపరచడానికి అబద్ధాలు ఆడతారు కదా, మనల్ని బలపరచడానికి. ఆడరా? మీరు మీ జీవితంలో కూడా ఫేస్ చేసి ఉంటారు ఇలాంటివి. మనల్ని బలపరచడానికి ఏం చేస్తారంటే, మనం కూడా ఏదో రోజు వెళ్ళిపోవాలమ్మా తప్పదో అని అంటూ ఉంటారు. సరే, బాగానే ఉంది. కానీ ఒకవేళ అక్కడ ప్రభు వచ్చాడు అనుకోండి, నిజంగా ఎలా బలపడతాడైనా? వచ్చేసాడు లాజరు దగ్గరికి, సమాధి దగ్గరికి. ప్రజలందరూ ఏమనంటే వాళ్ళ ఇంట్లో చాలా దుఃఖం ఉంది. అయ్యా, నువ్వు ఉండుంటే నా సహోదరుడు చనిపోయిండేవాడు కాడు. మళ్ళా వచ్చింది ఇంకో సహోదరి, నువ్వు ఉండుంటే నా సహోదరు చనిపోయిండేవాడు కాదు. పక్కన కొంతమంది పరిచయులు వచ్చారు, అందరినీ బ్రతికించేశాడు. ముఖ్యంగా అందరికీ స్వస్థత చేశాడు. కుంటోళ్ళని బాగు చేశాడు ఆయన, గుడ్డోళ్ళని బాగు చేశాడు. కానీ లాజర్ని ఏం చేయలేకపోయాడు ఆయన? బ్రతికించలేకపోయాడు. ఇప్పుడు అక్కడ ఉన్నది ఎవరైనా? యేసు ఆయన వచ్చేమంటాడంటే పునరుద్ధానము జీవమును నేనే, ఐఎమ్ ద రిజరెక్షన్ అండ్ ద లైఫ్. సమాధి దగ్గర నన్ను తీసుకెళ్ళండి. యేసు ప్రభువుని ఎందుకు నమ్ముకోవాలో తెలుసా? మనం ముఖ్యంగా ప్రపంచానికి లేని నిరీక్షణ క్రైస్తవంలో ఉంది. మనది ఏ సంఘం? క్రీస్తు సంఘం. తిరిగి లేచిన ఆయన సంఘం ఇది. ఈ ప్రపంచంలో చూపించండి. తిరిగి లేచి కంపెనీ కట్టిన ఓనర్ని చూపించండి. చాలామంది ఈ లోకంలో చాలా కంపెనీలు స్థాపించారు, వాళ్ళు చనిపోయారు, ఇప్పుడు తిరిగి లేగలేదు. కానీ క్రీస్తు సంఘం యొక్క గొప్పతనం ఏంటంటే తిరిగి లేచిన ఆయన కట్టిన సంఘం ఇది. అందుకే అన్నాడు, ఈ బండ మీద నా సంఘాన్ని కడతాను నేను, పాతాళ లోక ద్వారాలు దాని ఎదురు నిలవన్నారు. ఈరోజు క్రీస్తు సంఘంలో ఉన్నటువంటి వ్యక్తిని శ్రమలు ఏం చేయలేవు,
కష్టాలు ఏం చేయలేవు, కన్నీళ్ళు ఏం చేయలేవు, శోధనలు ఏం చేయలేవు, చివరికి మరణం కూడా ఏమీ చేయలేదు క్రీస్తు సంఘంలో ఉన్నటువంటి వ్యక్తిని. ఈ నిరీక్షణ ప్రపంచంలో ఎవరైనా ఇవ్వగలరా? చాలాసార్లు ప్రయాణంలో నన్ను అంటూ ఉంటారండి, నువ్వు ఎక్కువ ప్రయాణాలు చేస్తున్నావు, ఎప్పటికైనా రిస్కే కదా అంటుంటారు. అవునండి, ఏంటి రిస్క్? మరణమా? కానీ నా యేసు ప్రభు తిరిగి లేచాను ఏం చెప్తున్నాడు? సువార్త ప్రకటించండి అని. నేను లేచిందే, యేసు ప్రభు ఏమంటున్నాడో తెలుసండి? ఏమంటున్నాడంటే, జాగ్రత్త, ప్రాణాలు పోతాయి, సువార్త అని అంటలేదు. అయ్యో బ్రతుకుంటేనే సువార్త చేస్తాను, చనిపోతే ఏంటి నా పరిస్థితి అంటలేదు. బ్రతుకుడు క్రీస్తే, చావైతే నాకు లాభం. ఎందుకో తెలుసా? నా యేసు ఈ మరణాన్ని జయించాడు. సువార్త అంటే చిన్నది కాదు. ఈరోజు సువార్త ద్వారా పిలువబడిన మీరు సామాన్యులు కాదు ఈ లోకంలో. ఈరోజున ఆలోచించండి, మీరందరూ కూడా ఏ విషయంలోనూ కూడా ఒకవేళ చివరికి కష్టాల్లో ఉండి, శ్రమల్లో ఉండి, బాధల్లో ఉండి, చివరికి మన ముగింపు కూడా కష్టాల్లో, శ్రమలో, బాధలు ఉండి చనిపోయాం అనుకోండి, అయినా నష్టం లేదు. అందుకే లాజరు ధనవంతుడు స్టోరీ చెప్పాడు ఆయన. లాజరు అలాంటి వాడు, లాజరు అలాంటి వాడు. కురుపులు కుక్కలు నాగుతున్న పరిస్థితిలో ఉన్నాడు లాజరు. ఏమైనా ఉన్నాయి ఆయన దగ్గర? ధనవంతుడు ప్రతి దినము సుఖపడుతున్నాడు అంటండి. ప్రతిరోజు, ఎవ్రీడే. అక్కడ బైబిల్లో ఉంది, ప్రతిరోజు సుఖపడుతున్నాడు. దేవుని లెక్క చేసేటువంటి లాజరు మాత్రం బల్ల కింద పడిపోయేటువంటి ఎంగిలి మెతుకులు తింటున్నాడు. ఇద్దరు కూడా ఏమైపోయారు? మీరు అనుకుంటున్నారేమో మనకంటే లోకంలో ఉన్నటువంటి వారు బాగున్నారని. బాగుంటారు ఎక్కడి వరకు? ఒక ఎండింగ్ పాయింట్ ఉంది. మరణం తప్పించుకోగలరా ఏ మానవుడైనా? ఎంత సుఖంగా బ్రతికిన మానవుడైనా అక్కడ వరకు బాగుంటారు ప్రతి ఒక్కడు కూడా. ఈ భూమి మీద మరణం వరకు క్రైస్తవుడు బాగోవచ్చు ఒక్కోసారి. పౌలు గారు అయితే మరణం వరకు ఆయన ఏమున్నాయి? కష్టాలు ఉన్నాయి ఆయన జీవితంలో. మరణం వరకు, ఎప్పటి వరకునే అప్పటికే చెప్తున్నాడు. తిమోతి రాస్తున్నాడు, ఇక్కడ నేను మొదట సమాధానం చెప్పినప్పుడు ఎవడునూ నా పక్షాన లేడు, నేను ఒంటరిగా ఉన్నాను తిమోతి రాస్తున్నాడు తిమోతికి. ఇదిగో తిమోతి, ఇప్పుడు రాస్తున్నాను. ఈ లేఖ ఏంటో తెలుసా? మంచి పోరాటం పోరాడాను నేను ఈ భూమి మీద. నా పొరుగుని ఏం చేసుకున్నాను? నేను కడముట్టించాను, విశ్వాసాన్ని నేను కాపాడుకున్నాను. ఇంకో లేఖ రాస్తున్నాడు, ఇదిగో నేను వెడలిపోవు కాలము ఏమైంది? సమీపిస్తుంది. వెడలిపోతాను నేను అంటే, వెళ్ళిపోవడం అంటే ఎక్కడికి? ఈ ఊరు వదిలేసి ఇంకో ఊరు వెళ్తానని కాదు. నేను చనిపోతాను, నాకు త్వరలో మరణం ఉందో నాకు తెలిసింది. ఎందుకో తెలుసా? అననీయతో చెప్పిన వాగ్దానం నెరవేరిపోయింది. రాజుల ముందు, అన్యజనుల ముందు, ఇశ్రాయేళ్ల ముందు నా నామం భరించడానికి నేను ఏర్పరచుకున్న సాధనం అని ఎవరు చెప్పారు? నాకు దేవుడు వాగ్దానం చేశాడు. రాజుల ముందు సువార్త చెప్పేశాను, అధికారుల ముందు కూడా చెప్పేశాను, ఇశ్రాయేలు ముందు కూడా చెప్పేశాను, అన్యజనుల ముందు కూడా చెప్పేశాను. ఇంక అయిపోయింది ఆయన నా వాగ్దానం. ఇప్పుడు నేను వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నాను తిమోతి. ఎవరైనా రాయగలరు అలాంటి పత్రిక? భూమి మీద ఉన్న పిల్లలకి, ఇంట్లో పిల్లలు రాయగలవు మనం చనిపోయే ముందు? పౌలు రాస్తున్నాడండి, వెళ్ళిపోతారు. అందుకే ఏమన్నాడు? వెడలిపో కాలం సమీపమైన దగ్గర ఒక మంచి మాట వాడబడింది గ్రీకులో. అదేంటో తెలుసండి? మీరు ఎప్పుడైనా షిప్పింగ్ హార్బర్కి వెళ్తే అక్కడ తాళ్ళతో చాలా లంగరేసి, ముఖ్యంగా ఏం చేస్తూ ఉంటారంటే అక్కడ కడుతూ ఉంటారు. అవి చాలా పెద్ద తాళ్ళే చాలా లక్షలు ఉంటాయి అవి. ఓడ ఒక దేశం నుంచి ఓ దేశంకి ఇక్కడికి వచ్చి ఆగుతుంది. ఇక్కడ కాకినాడలో కూడా రకరకాల దేశాల నుంచి వచ్చి ఆ హార్బర్లో ఆగుతూ ఉంటే కొంతమంది తెలిసి ఉంటుంది, ఆ అనుభవం ఉంటుంటుంది. అయితే ఆ ఓడ వెళ్ళిపోయేటప్పుడు ఏం చేస్తారు? ఆ యొక్క తాళ్ళన్నీ కూడా ఏం చేస్తారండి? విప్పేస్తారు. ఈ మాట తిమోతి పత్రికలో వాడబడింది. అంటే ఇక్కడ బిగించబడి ఉన్నటువంటి ఆ ఓడ అటు ఇటు కదలకుండా, ఎక్కడికి వెళ్ళిపోకుండా బిగించబడినటువంటి ఓడ ఇంకో దేశానికి ప్రయాణం అవ్వడానికి ఏం చేయబడుతుందంటే, అక్కడ ఉన్నటువంటి తాళ్ళు ఏం చేయబడుతున్నాయి?
బట్ పౌలు ఇదే మాట వాడాడు ఇక్కడ. ఈ భూమి మీద కొంతకాలం తాళ్ళేసి బిగించి ఉంచాడు నన్ను, ఆయన సువార్త చివరి దాకా ప్రకటించే వరకు. ఇప్పుడు ఏం చేశాడంటే తాళ్ళు వదిలేసి మహిమ దగ్గరికి వచ్చాయి అంటున్నాడు ఆయన. ఇదే వదిలేసి వచ్చాయి నా దగ్గరికి. వెడల్పో కాలం సంపినదన్న మాట అంత సంతోషంగా రాశాడు ఆయన. నన్ను లంగర వేసి తాళ్ళు వేసి ఇక్కడ బిగించి ఉండిచ్చాడు ఈ భూమి మీద. కొంతకాలం ఇక్కడ అవసరం ఉంది. ఇప్పుడు ఏం చేస్తున్నాడనంటే ఆ తాళ్ళను విప్పేస్తున్నాడు. కనుక భూమి మీద క్రీస్తులో ఉన్న వాగ్దానాలు చిన్నవి కాదయ్యి. అందుకే అంటుంటాడు, ఖడ్గమైనను హింసైనను మరణమైనను ఉపద్రవములైనను వస్త్రహీనత అయినను క్రీస్తు ప్రేమ నుంచి మనల్ని ఏం చేయలేవు, ఎడబాప నేరవని నేను రుడిగా నమ్ముతున్నాను అంటాడు పౌలు. ఒక చోట అంటాడు, కొంతమంది మొన్న ఒక చోట ప్రసంగం చేయడానికి వెళ్ళినప్పుడు ఏం మాట్లాడాలి, మరణం గురించి మాట్లాడాలి. అక్కడ ఏం మాట్లాడానంటే 1 కొరింథీ 15వ అధ్యాయంలో మాట ఉంది, కాగా నా ప్రియ సహోదరులారా, 15:58లో నా ప్రియ సహోదరులారా మీ ప్రయాస ప్రభువునందు ఏం కాదు, వ్యర్థం కాదు. దేవుని దగ్గరకు వచ్చే సమయం కానీ, దేవుని కొరకు కనిపెట్టేటువంటి టైం కానీ, దేవుని కొరకు జీవించే ఏ లైఫ్ వేస్ట్ కాదు. ఎందుకో తెలుసా? ఎందుకు వేస్ట్ అవ్వదు? దేవునిలోనే ఉన్నానండి, అన్ని కష్టాలే ఉన్నాయి, శ్రమలు ఉన్నాయి, వేస్ట్ అయిపోతుంది కదా అని అనుకుంటే, ఆయన అక్కడ రాయబడిన సందర్భం ఏంటనంటే, కొంతమంది అన్నారంటే రేపు చనిపోదుం గనుక తిందుము త్రాగుదుము. ఆయన అన్నాడు, మోసపోకుడి, దుష్ట సాంగత్యం మంచి నడవని జరుగుతుంది. ఈ లోకం అంతా ఏమనుకుంటుందంటే, ఈ లోకంలో సంతోషమే కదా, ఈ లోకంలో అన్నీ ఉండడమే కదా అని అనుకుంటుంది. కానీ అక్కడ చెప్తున్నాడు, మోసపోకుడి, దుష్ట సాంగత్యం మంచివాడు. ఒకడు అంటాడంట వచ్చి, ఎక్కువ మంది ఈ రోజుగా అంటారు, ఏమంటారంటే చనిపోయిన తర్వాత జీవితం ఉందో లేదో ఎవరు తెలుసు, కాబట్టి భూమి మీద ముందు ఈ కష్టాలు గెటాన్ అయిపోతే చాలు అనుకుంటారు చాలామంది. అలాంటి వాళ్ళందరికీ 1 కొరింథీ 15వ అధ్యాయం చదవండి. రేపు చనిపోదాం కనుక తిందుము త్రాగుదుము అని అంటే మోసపోకండి, దుష్ట సాంగత్యం ఏమవుతుంది. ఈ లోకంలో కూడా ముందు చూడండి, ఈ మధ్య వీడియోలు కూడా వస్తున్నాయి. ఈ లోకంలో కూడా ముందు చూసుకో, తర్వాత చనిపోయిన తర్వాత ఏం చేస్తా అక్కడ చూసుకోవడానికి ఏమీ లేదు. చనిపోయిన తర్వాత ఈ లోకంలో కూడా ముందు చూసుకుందాం, తర్వాత ధ్యానం ఉంటే తర్వాత చూసుకుందాం అని అనడానికి లేదు. ఆయన అన్నాడు, మోసపోకండి. 1 కొరింథీ 15 మోసపోకండి. ఒక తర్వాత చనిపోయిన వాళ్ళు ఎలా లేస్తారు, ఇవన్నీ ఎవరు తెలుసు అన్న వాళ్ళందరికీ 1 కొరింథీ 15 రాసి, నీ విత్తినటువంటి విత్తనము అది చనిపోయి మరలా కొత్త శరీరాన్ని ఇవ్వట్లేదా అని చెప్తూ దాన్ని నిరూపించుకుంటూ వచ్చి, చంద్రుడి దగ్గర నుంచి సూర్యుడి మహిమ దగ్గర నుంచి అంతా నేను 1 కొరింథీ 15 అధ్యాయం, ఈ ప్రపంచానికి సవాళ్ళు అధ్యాయం అది అంతా చేసుకుంటూ వచ్చి ఆ కింద రాశాడు ఏమన్నాడంటే, విజయమందు మరణం కూడా మింగివేయబడుతుంది. ఓ మరణమా నీ విజయం ఎక్కడని అడిగాడు. విజయం ఎక్కడుంది? మన జీవితాల్లో చాలామంది జీవితాలకి క్రీస్తుని నమ్ముకున్న వాళ్ళకి క్రీస్తు నమ్ముకున్న వాళ్ళకి తేడా ఒకటే. క్రీస్తుని ఎవరైతే నమ్మలేదో వారి జీవితాల్లో మరణం అంటే ఓటమే. కానీ క్రీస్తు నమ్ముకున్న వాళ్ళ జీవితాల్లో మరణం అంటే అది గొప్పదే. ఎందుకనంటే ప్రభువునందు మృతులు కూడా ఏమంటున్నాడు, అందుకే అంటున్నాడు, కొన్నిసార్లు నేను దేవుని కొరకు పరిచర్య చేస్తున్నానండి, నాకు అన్ని కష్టాలే, దేవుడు దీవిస్తాడని చెప్తున్నారు కదా, మీరు దీవించట్లేదు అని కూడా చాలాసార్లు మీకు డౌట్ రావచ్చు. అలాంటి వాళ్ళందరికీ 1 కొరింథీ 15 అంటున్నాడు, మరణమా నీ ముళ్ళు ఎక్కడా, నీ విజయం ఎక్కడా. కనుక విజయమందు మరణం ఏం చేయబడింది, మింగివేయబడింది. ఇప్పుడు అంటున్నాడు, కాగా నా ప్రియ సహోదరులారా మీ ప్రయాస ప్రభువునందు ఏం కాదు, వృధా కాదు. ఒకవేళ దేవుని కొరకు పరిచర్య చేసినందుకు ఈ లోకంలో సుఖం రాకపోయినా, కష్టాలే ఉన్నా, శోధనలే ఉన్నా, జీవితంలో చాలాసార్లు మనం నలిగిపోయినా, అయినా ప్రయాస వృధా కాదు. ఎందుకో తెలుసా? మరణం విజయమందు మింగివేయబడింది. కాగా నా ప్రియ సోదరులు, ఇప్పుడు రాస్తున్నాడు ఆ పునరుద్ధానం గురించి చెప్పిన తర్వాత, పునరుద్ధానం ఉంది కాబట్టి నా ప్రియ సహోదరులారా మీ ప్రయాస ప్రభువునందు. ఒక భక్తుడు ఏమన్నాడో తెలుసా అండి, ఎంప్టీ టూంబ్ ఈజ్ మై ఫౌండేషన్ ఆఫ్ లైఫ్ అన్నాడు. ఎవరిది ఈ భూమి మీద ఖాళీ సమాధి ఉంది? ఎవరి సమాధి ఖాళీగా ఉంది?
యేసుక్రీస్తు. అదే నా పునాది అన్నాడు. ఖాళీ సమాధి నా జీవితానికి పునాది. ఆయన సమాధి ఖాళీగా ఉంది, నా సమాధి కూడా ఖాళీగానే ఉంటుంది. ఎందుకో తెలుసా? ఆయన తిరిగి లేచి నిరూపించి వెళ్ళాడు ఈ లోకంలోంచి. చరిత్రను ఎవరైనా మార్చగలరా? ఆయన ఈ లోకానికి వచ్చి జీవించి, మీరు ఎప్పుడైనా ఆలోచించండి, కష్టాలు వస్తున్నాయని మీలో ఎవరన్నా అంటే, యేసు ప్రభు కంటే కష్టాలు మనకు ఉన్నాయా? యేసు ప్రభు కంటే కష్టాలు. మీరు ఏ కష్టం అంటే తీసుకోండి, ఆ ప్రతి కష్టం కూడా యేసు ప్రభు ఫేస్ చేశాడు ఈ భూమి మీద. ఎందుకో తెలుసా? మనకు ధైర్యాన్ని ఇవ్వడానికి. నీకు కష్టాలు ఉన్నాయా? నీకు శరీర సంబంధమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయా? శరీర సంబంధమైనటువంటి ఇబ్బందులు అంటే ఏంటి? నీకు దెబ్బలు, లేదంటే ఆయన యొక్క జీవితంలో చూడండి, అడుగడుగున చివరి రక్తబొట్టు వరకు కూడా ఈ భూమి మీద ఏం చేశాడు? ఆయన దారపోసాడు. మనుషులు ఎవరో నేను గుర్తించట్లేదు. కొన్నిసార్లు మనం ఏమనుకుంటామంటే, మన నిర్ణయాలు ఇంకా 100 మందికి నచ్చేస్తాయి అనుకుంటాం. నచ్చకపోతే ఏం చేస్తామంటే, అందరూ యాక్సెప్ట్ చేస్తున్నారు కానీ నన్ను కొంతమంది యాక్సెప్ట్ చేయట్లేదు అంటుంటాం నిర్ణయాలు. యేసు ప్రభువును కూడా ఈ భూమి మీద అందరూ అంగీకరించలేదు. అందుకే మనం ఏం చేస్తామంటే, ఏదైనా పని చేయాలంటే, ఈ పని చేసినాక నెక్స్ట్ డౌట్ ఏమవుతుందో తెలుసా మనకి? మనుషులు అందరూ ఏమనుకుంటారో ఇలా చేస్తే. కాబట్టి ఒక 50 మందిని తీసుకొని అందులో 45 మంది ఓటేశారనుకోండి, ఆ పని చేస్తాం. 5 మంది వద్దన్నారనుకో మానేస్తాం. అది మన రీసెర్చ్ ఎప్పుడు బ్రెయిన్ అలా చేస్తూ ఉంటుంది. కానీ ఒకటేంటి తెలుసా? దేవుడు ఒక మాట చెప్పాడు అనుకోండి, దాని ప్రకారం చేసేస్తే దానివల్ల లాభమే కానీ ఏముండదు, నష్టం ఉండదు. ఇక్కడ విషయం ఏంటంటే, నేను మొన్న బ్లాక్ బోర్డు మీద స్టూడెంట్లకు వాక్యం చెప్తూ, ఇప్పుడు 2 రెళ్ళు ఎంత ఇక్కడ? 4, 2 2 0 4 అనేటువంటి నేర్పిస్తూ ఉంటారు. కింద నేను 2 రెళ్ళు 6 అని రాశాను. స్టూడెంట్లు అందరినీ కేకేసి, బాబు సత్యం ఎప్పుడు ఎలా ఉంటుందని అంటే, ఇప్పుడు 2 రెళ్ళు 4 అనేది ఈ మొదటి బెంచీలో కూర్చున్న ఈ స్టూడెంట్ ఒక్కడే నమ్మాడు. మీ వెనకాల కూర్చున్న వాళ్ళు ఎవ్వరో ప్రతి ఒక్కరూ కూడా ఏది నమ్మారంటే 2 రెళ్ళు 6 అన్నది నమ్మారు. 2 రెళ్ళు 4 అన్నది ఒకడే నమ్మాడు. 2 రెళ్ళు 6 అన్నది ఎంతమంది నమ్మారు? ఇప్పుడు కరెక్ట్ ఏంటి? 2 రెళ్ళు 4 అన్నది కరెక్టే. అంటే ఇక్కడ విషయం ఏంటనంటే, 2 రెళ్ళు 4 అనేది ఒక్కడు నమ్మినా కరెక్టే, ఆ ఒక్కడు నమ్మకపోయినా కరెక్టే. అది మనుషులు ఏమి నమ్మారో అది కరెక్ట్ కాదు, ఆయన ఏం చెప్పాడో అది కరెక్ట్. కాబట్టి మనుషులు ఎక్కువ మంది ఇలా వెళ్ళిపోతున్నారు, మనుషులు ఎక్కువ మంది అలా వెళ్ళిపోతున్నారు, మనుషులు ఎక్కువ మంది అలా నమ్ముతున్నారు. నో, మనం నమ్మినా నమ్మకపోయినా ఇక్కడ సత్యం అనేది మనం నమ్మడం వల్ల సత్యం అవుతుంది. మనుషులు నమ్మడం వల్ల సత్యం అవుతుంది ఏది కూడా. దేవుని వాక్యమే సత్యము. అందుకే బైబిల్లో ఉంది, వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినవాడు. ఆయన నమ్మదగినవాడు, ఆయన చేశాడు వాగ్దానం, నేను నమ్ముతున్నాను, నేను సిగ్గుపరచబడను అనేటువంటి గొప్ప ధైర్యంతో మన విశ్వాస జీవితాన్ని ముందుకు కొనసాగించుటకు శారా వలె మన హృదయముల్లో జీవితాంతము కూడా ఆయన కలగజేసిన నవ్వు ఉండాలని మీకు నేను ప్రేమతో తెలియజేస్తూ, నన్ను నేను కూడా బలపరుచుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. దేవుని యొక్క